సివియర్ ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ అంటే ఎవరిలో అయితే అంగానికి సంబంధించిన పెనైల్ ఆర్టరీస్ ఉంటాయి, క్యావర్నోజల్ ఆర్టరీస్ అంటారు, లేకపోతే పెనైల్ ఆర్టరీస్ ఉంటాయి. సో ఆ పెన్నిస్కి వచ్చే బ్లడ్ ఫ్లో అనేది నార్మల్గా ఎరెక్షన్ వచ్చినప్పుడు రావాల్సిన బ్లడ్ ఫ్లోలో కనీసము 10% బ్లడ్ కూడా రాదనమాట. సో అటువంటి వాళ్ళలో ఈ సివియర్ ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ వల్ల ఈ అంగస్తంభన సమస్య అనేది వచ్చింది. ఈ అంగస్తంభన సమస్య రావడానికి గల కారణాలు ఏమిటి అనంటే, పుట్టుకతోనే రక్తనాళాలు ఇబ్బంది ఉంటే అటువంటి వాళ్ళలో అసలు వాళ్ళకి ఏ ఏజ్లో కూడా ఎరెక్షన్స్ రాదు. అట్లానే ఏదైనా యాక్సిడెంట్ అయ్యి దానివల్ల ఈ ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ వచ్చిందనుకోండి, యాక్సిడెంట్ అయిన తర్వాత నుంచి ఎరెక్షన్ రాదు, దానికి ముందు బాగానే ఉంటుంది. అలా కాకుండా షుగరు బీపీ వల్ల, స్మోకింగ్ వల్ల ఈ బ్లడ్ వెజల్స్ నేరో అయిపోతున్నాయి అనుకోండి, ఆ షుగరు బీపీ రాకముందు బాగానే ఉంటుంది ఎరెక్షన్. వన్స్ ఆ షుగరు బీపీ వచ్చి అది కంట్రోల్లో లేనప్పుడు ఈ ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ అనేది డెవలప్ అయ్యి పెన్నిస్కి బ్లడ్ ఫ్లో రాదు. సో ఈ ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ వల్ల మీకు ఎరెక్షన్ రావట్లేదా అంటే, పెన్నిస్కి అసలు పూర్తిగా రక్త సరఫరా 40 సెంటీమీటర్లు పర్ సెకండ్ రావాల్సిన స్పీడ్తో రావాల్సిన బ్లడ్ మరి 5-10 సెంటీమీటర్ల స్పీడ్తోనే బ్లడ్ వస్తుంది అనేది మీరు ఎట్లా తెలుసుకోవాలి అని అనుకుంటే, ఇదర్ అసలు ఎంత ఫోర్ ప్లే చేసినా, పార్ట్నర్ సైడ్ నుంచి ఎంత స్టిమ్యులేట్ చేసినా అసలు ఏమాత్రము పెన్నిస్ సైజు కూడా పెరగకపోవటము, పెరిగినా సరే జస్ట్ 1 సెంటీమీటర్ సైజు పెరగటము,